ఎన్నో ప్రయోగాలు చేస్తూ కాలం గడిపారు. సరిగ్గా అదే సమయంలో సంఘ కార్యకర్త అయిన దీన్ దయాళ్ మన దేశ భవితకు సరైన పునాదులు వేయాలని సంకల్పించారు. మనకు స్వాతంత్రం లభించాక జరిగిన లోపాలను సరిచేసి జాతి నిర్మాణంలో, పాలనా రీతులలో స్వదేశీ ముద్ర వేయడానికి సన్నద్ధులు అయ్యారు. యత్తేసస్య చెత్తో తత్తేసస్య ఔషధం అనే ఆర్యోక్తి ఉంది. 1965లో వారు విజయవాడలో ఏకాత్మ మానవతావాదం, ఇంటిగ్రల్ హ్యూమనిజం అనే సిద్ధాంతాన్ని ప్రవేశించి మనకు అందించారు. ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి శక్తిమంతుడై ఉండాలి, ఆత్మగౌరవంతో వికసించాలి. వ్యక్తి, కుటుంబం, విశ్వం అనేవి అన్యోన్య ఆశ్రయాలు. వ్యక్తిశీలం జాతీయశీలంగా, వ్యక్తి బలం జాతీయ బలంగా పరిణామం చెందినప్పుడే మానవత్వం, మానవతావాదం అనేవి ప్రయోజకరాలు అవుతాయి. వ్యష్టి అంటే వ్యక్తిగత శక్తి, వ్యక్తిగత సంపద. సమిష్టి అంటే సామాజిక శక్తి, సామాజిక సంపద. పరమేష్టి అంటే ఈ రెండింటికి భగవంతుడు ప్రసాదించిన శక్తులు. ఈ మూడింటి మీద అవగాహన ఉండాలి. అప్పుడే వ్యక్తి యజ్ఞం ద్వారా సమాజానికి త్యాగం చేస్తాడు. సమాజం నుండి సంస్కృతి, జాతీయత అనేవి ప్రతిఫలంగా